చెప్పండి రా అబ్బాయిలు, వాటిడు వాట్ నాటుడు. అబ్బా ఏం ఆతృతరా, వేరగొండి పిల్లల్ని ఎంత బేగా బ్లైండ్ చేసేస్తారా టిక్టాక్లో. అది చూపిస్తే లేదు కానీ మేము డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చిందా అంటే నా యాత ఒకటి ఏంటి, డౌన్లోడ్ చేసుకోండి, ఎక్కడైనా ఇట్టుకోండి, ఇండియాలో పంపించుకోండి, ఎవడైనా రూపాయి ఇస్తాడేమో వాడికి అమ్ముకోండి ఆ వీడియోలు, సరేనా. ఐ డోంట్ కేర్. ఇంకోటి ఏంటంటే, ఒరే ఎదటోడు పిల్లల పూపు చూసే బదులు మన ఇంటి దగ్గర మన పిల్లల పూపులు ఎంతమంది చూస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, కొంతమంది పోరంబోకు లంజులు, బాబోయ్ ఎలాగ ఇప్పి చూపించేస్తుందని లైవ్ లూసులాడుకుంటున్నారంటే, ఏమే పూపు కనిపించిందో సొల్లు కనిపించాయి మీకులో వీడియో కాల్లో తెంగించుకుంటే ఆ గొలుగోలు స్క్రీన్ షాట్లు చేసి ఎక్కడ పెడుతున్నారు మీకేమని తెలిసే పోరంబోకు లంజిల్లారా. ఓలే ఏ లంజ్కైనా ఏ లంజ కొడుకైనా చెప్తున్నాను చూడు, ఏమైనా డౌట్ ఉందా, టిక్టాక్లో చాలామంది నాకు తీసుకొని ఫోన్ చెయ్యండి, సరేనా. అప్పుడు మీ బాధ ఏంటనేది నేను తీరుతాను, అంతేగాని ఆలీల దగ్గర ఈ లైవ్లో మాట్లాడుకుంటే ఏమొస్తుంది మీకు, ఇది కూడా కూడదు నాకు, సరేనా. నెక్స్ట్ ఏంటంటే, నేనేంటో నాకు తెలుసు. నిన్న ఎవడో కొద్దిగా నా కొడుకు రికార్డింగ్ల మీద రికార్డింగ్ లైవ్ అంతా చేసుకున్నాడు. నేను అంటూనే ఉన్నాను చేస్తారని, చెప్తే చేయండి రా, నష్టం ఇది. ఆ వీడియోల్లోకి వెళ్ళి ఆ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి మా ఆయనకి పంపించేశాను. ఎందుకై అమ్మ ఇలా చేస్తున్నావు, అందరి నోట్లో ఉండకే అంటాడు ఆ తెంగరోడు పాపం మా ఆయన, సరేనా. అలాగా చేసే ప్రతి పని, వెళ్ళే ప్రతి చోట కూడా మీ మొగుళ్ళకి చెప్పండి లంజిల్లారా, మీ పిల్లలకి చెప్పండి రా పొరంబోకు నాకు పిల్లరా. అలాగే ఎవడన్నాడా, ఒక్కడేనా ఉన్నాడా, మీ గుండెమే చేసుకుని చెప్పండి ఈ క్షణం, సరేనా. ఏమైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, నాకు కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కదా, ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టిన ఆడవాళ్ళు అయితే కనుక నా తమ్ముడు ఉన్నాడు సంజయ్, ఆడి దగ్గర తొంగరబెట్టి దెంగింతాను నా కొడుకు దగ్గర. నెక్స్ట్, మొగోళ్ళు ఇట్టారనుకో, మీ పిల్లలు నా మొగుడు నా కొడుకు నా తమ్ముడు దెంగేసినట్టే, సరేనా. బాయ్.